గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్ దిస్ ఇస్ మహాలక్ష్మి. ఓవైపు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉంటే మరోవైపు నుంచి ఆయనకు విమర్శలు అంతే స్పీడ్ గా వస్తున్నాయి. మూడోసారి కూడా సీఎం సీటు దక్కించుకోవాలనుకుంటున్న కేసీఆర్ కు ప్రతిపక్షాలు కూడా ధీటుగా ప్రచారంలో ముందుకెళ్తున్నాయి. ఎలాగైనా సరే కేసీఆర్ ను గద్దె దింపాలనే ఆలోచనలో కాంగ్రెస్ బీజేపీలు పోటాపోటీగా బహిరంగ సభలతో పాటు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు కూడా చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేయటం లేదని వెల్లడించారు. ఇక బీఆర్ఎస్ ను గద్దె దింపడానికి కాంగ్రెస్ కు మద్దతిస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నీచ పాలన అంతం చేయడానికి ఎటువంటి కఠిన నిర్ణయానికైనా సిద్ధమని తెలిపారు. రైట్, ఇక ఇవాళ మార్నింగ్ అనాలిసిస్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు దేవకి వాసుదేవరావు గారు బీజేపీ నుంచి అండ్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, పొన్నం అనిల్ గారు బీఆర్ఎస్ నుంచి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ అనాలిసిస్ కి స్వాగతం అండి. రైట్, బీఆర్ఎస్ నేత అయిన పొన్నం అనిల్ గారితో స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. అనిల్ గారు, మొత్తానికి ప్రచారంలో అయితే దూసుకుపోతున్నారు. హామీలన్నింటినీ కూడా కంప్లీట్ గా నెరవేర్చాం మేము అని ధీమాతో ఉన్నారు. కానీ వేల కోట్లు ఖర్చు పెట్టినా గజ్వేల్లో గెలుపు నాదే అని ఈటెల సవాల్ చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఫస్ట్ హుజరాబాద్ లోనైతే గెలుపు మేడం, గజ్వేల్ తర్వాత గెలుస్తారు కానీ ఆ హుజరాబాద్ లో అయితే గెలిచిన తర్వాత మాట్లాడదాం. మళ్ళా గజ్వేల్ గెలుచుడు ఇవన్నీ ఇక ఎవరైనా గెలుస్తామనపోతే సీఎం మీద ఓడిపోతామని చెప్తారా? ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ లో గెలిస్తే వాళ్ళ పార్టీలో ఆ గౌరవమైన దక్కుతుంది. తర్వాత చూద్దాం గజ్వేల్ గెలుస్తారా ఎక్కడ గెలుస్తారా అనేది సెకండరీ చూద్దాం. ఎందుకంటే మేము గెలుస్తాం, మేము పోటీ చేస్తాం ఒక ప్యాషన్ అయిపోయింది మేడం. సీఎం కేసీఆర్ గారి మీద పోటీ చేసినామని జీవితాంతం చెప్పుకోవడానికి ఒక ప్యాషన్ అయిపోయింది. తన కోరిక తీరనట్టున్నది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంతసేపు ఆ కోరిక మదిలో ఉంచుకొని బయటపడి కుళ్ళు కుతంత్రాలతో పార్టీ నుండి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఆయన మీద పోటీ చేద్దామనే జీవితాంత కోరికను తీర్చుకోబోతున్నాడు. దానికి శుభాకాంక్షలు ఈటల రాజేందర్ గారికి. కానీ పోచమ్మ గుడి ముంగట పొట్టేలు ఎంతసేపు నిలబెట్టినా దాన్ని ఏం చేస్తారో అందరికి తెలుసు కదా. సేమ్ అదే పరిస్థితి వీళ్ళందరికీ ఎదురు కాబోతున్నది. మన సీఎం కేసీఆర్ గారి మీద గెలుద్దామనే ఆశ, పోటీ చేద్దామనే ఆశ తెచ్చుకున్నందుకు తనకు శుభాకాంక్షలు. ఇక గెలుచుడు అవన్నీ గెలుపు సాధ్యమా అసాధ్యమా అనేది ఇప్పుడు మన డిబేట్ లో ఉన్న అతిథులు అందరూ మీతో సహా అందరికీ కూడా తెలిసిన విషయమే. దానిలో మనం వేరే కొత్త చెప్పాల్సింది ఏం లేదు. మళ్ళీ చెప్తున్నా, సీఎం కేసీఆర్ గారి మీద గెలవడం అనేది ఇక తాను ఏదో తన కోరికను తీర్చుకున్నాడు. పోటీ చేస్తా సీఎం మీద కేసీఆర్ మీద పోటీ చేస్తా అనే కోరికనైతే తీరింది కాబట్టి తనకు శుభాకాంక్షలు. అక్కడికే ఆగిపోవాల్సి ఉంటది, అంతకు మించి ముంగట ఏముండదు. నాకు తెలిసి డిపాజిట్ కూడా దక్కుతుందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ఒకసారి ఈటెల రాజేందర్ గారిని పార్టీ నుంచి వైదొలిగిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన విజయాన్ని ఒకసారి చూసాం. ఈ నేపథ్యంలో ఎటువంటి సవాలు మీకు ఎదురు కావట్లేదని మీరు అనుకుంటున్నారా? అంటే మీరు అన్నట్టుగా సీఎం కేసీఆర్ మీద సవాల్ చేస్తున్నారు అని అంటే బయట పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులు అలాంటి కసితో ఉన్నారు అని అనుకుంటే ఓకే. బట్ ఈటెల రాజేందర్ సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీ నుంచే వచ్చారు. ఎన్నో రకాల ప్రశంసలు స్వయంగా సీఎం కేసీఆర్ నుంచి పొందారు. అంటే హరీష్ రావు గారి కంటే కూడా ఎక్కువ మెప్పు పొందిన నేత ఈటెల రాజేందరే. నేనేమంటున్నా మేడం, అదే ఈటెల రాజేందర్ గారికి ఇదే సీఎం గారి మీద పోటీ చేద్దామనో సీఎం అయిదామనో ఇట్లాంటి ఏదో ఆలోచనలు ఉన్నాయి కాబట్టి తన కోరిక తీరబోతుంది సీఎం కేసీఆర్ గారి మీద పోటీ చేయాలని. ఇక అది అంతవరకే ఆగడమే. ఇక అంతకు మించి ఏముండదు. పోటీ చేసి గెలుస్తా అనే తన ఆశ అది అత్యాశ అవుతుంది తప్ప దానిలో ఏముండదు. తను ఫస్ట్ ఆ ఉన్న హుజరాబాద్ ని కాపాడుకుంటే చాలా సంతోషం. ఇక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా అని ఉన్న చూస పట్టుకుంటే ఆయనతో ఉన్న పార్టీ వాళ్ళు కూడా వెళ్ళగొడతారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. దీనిలో సందేహం లేదు, సెకండ్ ఆప్షన్ లేదు. ప్రజలకు తెలుసు, వాళ్ళ పార్టీకి తెలుసు, నాయకులకు తెలుసు. ఇది ఒక షోక్ అయిపోయింది. కేసీఆర్ మీద పోటీ చేసుడు, 2 ప్లేస్లలో పోటీ చేసుడు ఏంటిది మేడం? అందరు ఎవరి వారు తాళ్ళే 2 ప్లేస్లలో పోటీ చేసి గెలుచుడంటే ఉత్తముచ్చండ. ఆయన ఒక ఉద్యమ నాయకుడు, ఆయన సంచలనాలు సృష్టించే ఉద్యమ వీరుడు. తాను కొన్ని సందర్భాలు కొన్ని ప్లేస్లలో ఆ ప్లేస్లు బలోపేతం చేయాలి అని అంటే కొన్ని ఆలోచనలతోటి 2 ప్లేస్లో పోటీ చేసి అక్కడ ఉన్న నాయకత్వానికి తను దిశానిర్దేశం చేస్తూ వారిని ఉత్తేజపరిచే ప్రణాళికలో భాగంగా 2 ప్రదేశాల్లో పోటీ చేయడం అనేది కొన్ని వ్యూహం ఉంటది.
ఆ వ్యూహానికి సంబంధం లేకుండా కేసీఆర్ పోటీ చేస్తున్నా, నేను పోటీ చేస్తా, కేసీఆర్ గెలుతుండగా నేను కూడా గెలుస్తా అంటే అర్థం మేడం. కేసీఆర్ చరిత్ర సృష్టించే ఉత్తమ యోధుడు, మీకేమైతుంది? నీతో అవుతుంది ఇవన్నీ? అది ఇంపాసిబుల్ మేడం. ఈటెల రాజేందర్ గారు ఉన్న హుజరాబాద్ ని కాపాడుకుంటే సంతోషం. ఆ హుజరాబాద్ కూడా ఈసారి గెలుస్తలేడు. హుజరాబాద్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, హుజరాబాద్ లో ఓడిపోతానని ఏక పేరుతో అని నేను 2 చోట్ల పోటీ చేస్తుంటే ఓడిపోయినా, లేకపోతే అసలు గెలిచటోని అని చెప్పుకోవడానికి పోటీయే. నేను 100% చెప్తున్నా, ఈటల రాజేందర్ హుజరాబాద్ లో కూడా ఓడిపోతున్నాడు. వీళ్ళు ఎలాంటి సందేహం లేదు. రాసి పెట్టుకోరి, టైం డేట్ రాసి పెట్టుకోరి. ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ లో కూడా ఓడిపోతున్నాడు. ఓడిపోయిన తర్వాత అంటాడు, అబ్బా నేను 2 ప్లేస్లలో పోటీ చేసి కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా, లేకపోతే హుజరాబాద్ లో గెలిచటోని అని చెప్పుకోవడానికి మాత్రమే ఈ కపట నాటకం, ఈ దొంగ ఆటలు మేడం. రైట్ అండి. దీనిపైన మీరేమంటారు వాసుదేవరావు గారు? రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ అలాగే తోటి ప్యానలిస్ట్ అందరికీ నమస్కారాలు. బీఆర్ఎస్ నుంచి అనిల్ గారు అనుకుంటే వారు చాలా బాగా చెప్పారు. ఎందుకు పోటీ చేస్తున్నారంటే అక్కడ ప్రజల్ని అంటే ఉత్సాహపరచడానికి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బీఆర్ఎస్ జాతీయ పార్టీకి అధ్యక్షులు వారు మరి కామారెడ్డిలో ఏం ఉత్సాహపరచడానికి వెళ్తున్నారో అర్థం కావట్లేదు. మరి మిగిలిన 117 కాన్స్టిట్యూన్సీల పరిస్థితి అర్థం కావట్లేదు. తర్వాత మరి జాతీయ పార్టీ కాదు, మరి రేపు పొద్దున్న నెక్స్ట్ ఇంకెన్ని చేస్తారో తెలియట్లేదు. తర్వాత అది వినటానికి కూడా కొంచెం చెప్పడానికైనా వినటానికి కొంచెమైనా పద్ధతి ఉండాలా. మొట్టమొదటిగా ఈ ఒక్క కాన్స్టిట్యూన్సీలోనే ఎందుకు పోటీ చేయాలను? ఒక కామారెడ్డికి ఎందుకు వెళ్ళాలా? మిగిలిన 117 ఏమైంది? అక్కడ ఉత్సాహపరచాల్సిన అవసరం లేదా? మరి అక్కడ వీక్ ఉందా? లేదా ఇక్కడ చేయింది ఏంటి, అక్కడ చేసేది ఏంటి? అన్న మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా. మీరు అది సంస్కారం పెట్టుకోండి. ఫస్ట్ నేను మాట్లాడుతున్నాను, మీరు కంగారు లేదు. మీరు మళ్ళీ మీకు టైం ఇస్తే నేను మాట్లాడలే. అన్నిట్లో వెంబడి మీ మాటకు ఒక మాట చెప్పిన, ఆ మాట ఎట్లా చెప్పుకుంటే మనం చెప్పేది మనం మాట్లాడుకోవడం, కానీ ఇది ప్రేక్షకులకు వెళ్ళాలి కదా. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. రాహుల్ గాంధీ కూడా 2 చోట్ల పోటీ చేస్తే ఓడించాం. ఎందుకు 2 చోట్ల పోటీ చేస్తారంటే, ఎప్పుడైనా సరే అగ్రనాయకులు వాళ్ళకి భయం పట్టుకున్నప్పుడు కనీసం ఎమ్మెల్యేగానే మిగులుదాము, రేపు అధికారం లేకపోతే కనీసం ఎమ్మెల్యే మిగులుదామని. ఈ రోజు అడుగుతున్నా నేను. మీరు చెప్తారు 2 చోట్ల గెలుస్తా అని చెప్తున్నారు కాబట్టి 2 చోట్ల గెలిచిన తర్వాత ఏం చేస్తారు? 2 చోట్ల గెలిచిన తర్వాత ఏం చేస్తారు? 2 చోట్ల ఎమ్మెల్యేగా ఉండలేరు కదా, ఒకటి రిజైన్ చేయాలి కదా. రిజైన్ చేస్తే మళ్ళీ ఉప ఎన్నిక పెట్టాలి కదా. ఉప ఎన్నిక పెడితే ఎవడబ్బా బాబు సొమ్ము అని, మరి ఎవడబ్బా బాబు సొమ్ము అని చెప్పి ఈ ప్రజల సొమ్ముని వృధాపరుస్తూనే ఇంతకాలం 9 సంవత్సరాలు మాయ మాటలు, గారడి మాటలు చెప్పుకుంటూ మరి ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగతి పట్టించారు టిఆర్ఎస్ పార్టీ. దాని నుంచి జై తెలంగాణ పోయి ఇప్పుడు జై భారత్ అని బీఆర్ఎస్ అని పేరు మార్చుకున్నారు. మొన్నటి దాకా ఎలక్షన్ ఈ 6 నెలల సంవత్సరం ముందు కూడా బీఆర్ఎస్ గా రూపాంతరం మారిన తర్వాత ఎలాగైతే రంగులు మార్చిన తర్వాత జై తెలంగాణ అంటానికి కూడా భయపడ్డారు ఈ సమావేశాల్లో. ఈ మధ్య మళ్ళా మొదలు పెట్టారు జై తెలంగాణ. మీరు స్పష్టంగా ప్రజలందరూ చూస్తున్నారు, మీ మీడియా ఛానల్స్ అందరూ తెలుసు కాబట్టి చాలా సార్లు అంటే ఈ మధ్య మళ్ళా మొదలై జై తెలంగాణ. ఇది బీఆర్ఎస్ యొక్క పరిస్థితి. ఈ రోజు గజ్వేల్లో ఏమన్నా ఓడిపోతాం భయంతోనే. మరి ఈటెల రాజేందర్ గారు మరి మీకు చాలా చిన్న కనబడుతున్నారు కదా. ఈటెల రాజేందర్ గారు మీకు బుద్ధి చెప్పింది. ఈ రాష్ట్రంలో ఈటెల రాజేందర్ గారు బుద్ధి చెప్తే ఆయన పుణ్యమే ఈ రోజు దళితులకి దళిత బంధు మీరు ఇస్తామని చెప్పి మాటలు చెప్పి కబుర్లు చెప్తున్నారు. ఈ రోజు దళితులందరూ కూడా ఈటెల రాజేందర్ గారిని తమ గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. ఎందుకంటే అయ్యా నీ వల్లే నిద్రలేసి ఫామ్ హౌస్ నుంచి నిద్రలేసి తిరిగి మాకు దళిత బంధు అని ప్రకటించారు. సరే ఇస్తారో తర్వాత సంగతి ముందు ఆశ అయితే పుట్టింది. ఫస్ట్ ఏమన్నారు, ఎలక్షన్లు ఉన్నాయి లేకపోతే మొత్తానికి ఇచ్చేస్తారు, 10 లక్షల దళితులకి ఇచ్చేస్తా అన్నారు. ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి 100 మందిని మొదలు పెట్టారు. ఆ 100 మందికి ఏమొచ్చిందో ఏమి రాలేదు తెలియదు. కేసీఆర్ గారే చాలా పలు దఫాల్లో చెప్పారు, ఈ 30% కమిషన్ తీసుకుంటున్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎమ్మెల్యేలు మాత్రం రేపు పరుగు పోతే మన ఓటర్లలో మనకి ఇబ్బంది అవుతుంది, ఎవరైనా జనాలు అంటే పబ్లిక్ దగ్గర దళితుల దగ్గర ఈ కమిషన్లు కొట్టిన మర్యాద ఉండదని చెప్పి వారి సమావేశాలు కేటీఆర్ గారు కూడా కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇది అవినీతి పరిపాలన చేసి ఈ రోజు ఉంటామా పోతామా అన్న భయంతో ఇప్పుడు మనం చూసిన డబ్బులన్నీ పోసి అనేక రకాల ప్రాజెక్టులు అని చెప్పి కమిషన్ల కోసం 30,000 కోట్ల రూపాయలు మరి
కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 30,000 కోట్ల రూపాయలకి ప్రాజెక్ట్ నిర్ణయం డిజైన్ అయింది. దాన్ని 40,000 కోట్లు చేశారు. ఈ రోజు దాని కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,30,000 కోట్ల రూపాయల కింద మార్చి డిజైన్లు, రీడిజైన్లు, కాస్ట్ ఓవర్గన్, టైం ఓవర్గన్, ఇలా రకరకాల దాంతో ఈ రోజు ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగత పట్టించి ఆ యొక్క భయంతో, ఓటమి భయంతో మరి కేసీఆర్ గారు 2 చోట్ల పోటీ చేస్తున్నారు. దయచేసి మళ్ళీ వారు చెప్పే టైం అన్ని రాసి పెట్టుకోండి. మళ్ళీ నవంబర్ 3వ తారీఖు కూడా మళ్ళా ఇదే ఛానల్కి మనం వద్దాం. ఎవరు ఎక్కడ గెలుస్తారు, ఎవరు ఎక్కడ ఓడిపోతారు అనేది చాలా స్పష్టంగా ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ఈటెల రాజేందర్ గారు ఒక ఉద్యమకారులు. 2000 అంటే బీఆర్ఎస్ పుట్టిన కాడి నుంచి మరి చేదోడు వాదోడుగా ఉండి కేసీఆర్ గారికి మరి పరిపాలన చేసిన ఆయనే మీరే చెప్పారు, ఎన్నో దఫాలుగా ఈటెల రాజేంద్ర గారిని కేసీఆర్ గారు మెచ్చుకున్నారు. కానీ కేసీఆర్ గారికి ఉన్న భయము, కేటీఆర్ గారికి ఉన్న భయము, హరీష్ రావు గారికి ఉన్న భయం ఏంటంటే రేపొద్దున ప్రజలేమన్నా ముఖ్యమంత్రి మార్పు కోరుకుంటే, ఈ భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క మార్పు, నాయకత్వ మార్పు కోరుకుంటే మా చేతుల్లోంచి పోతుంది, మా కుటుంబ పరిపాలన అంతమైపోతుంది అన్న భయంతో ఈ రాష్ట్రంలో కొన్ని 100,000 ఎంక్వైరీలు ఉన్నాయి. అనేక నాయకుల మీద, అనేక మంత్రుల మీద. ఈటెల రాజేంద్ర గారు ఒక్కరి మీదే పొద్దున ఎలిగేషను, సాయంత్రం కాల కలెక్టర్ గారికి వేరే ఏం పని లేదట, ఏం పని లేదు. సాయంత్రానికి నిర్ణయం రిపోర్ట్ వచ్చేసి సాయంత్రం భర్తలు కూడా అయిపోయింది. ఇంత విడ్డూరం, ఇంత విచిత్రం కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చేతన అవుతుంది. ఎన్ని ఎంక్వైరీలు ఉన్నాయండి ఈ రోజున? ఎన్ని ఎంక్వైరీలు ఉన్నాయి, ఎన్ని ఎలిగేషన్లు ఉన్నాయి? మా ఖమ్మరండి, మా పువ్వాడు అజయ్ కుమార్ గారు ఉన్నారు. గుట్టలు మాయమైపోయినాయి. కళ్ళు కట్టుకొని తిరుగుతున్నారు. కేసీఆర్ గారు వచ్చారు, ఆ గుట్టలు చూడమని చెప్పండి. గుట్టలే లేవు. మన లోక్ అదాలత్లో కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో కేసులు వేశారు. వాళ్ళైతే వాళ్ళు రానివ్వరు. ఈటెల రాజేంద్ర గారి విషయంలో మాత్రం బయటికి పంపించాలనుకుంటే పొద్దున్న ఎలిగేషన్, తర్వాత కలెక్టర్ ఎంక్వైరీ, సాయంత్రం రిపోర్ట్ వచ్చేస్తుంది. అరే మిమ్మల్ని మనం ప్రజలు చూస్తున్నారు. మనం కళ్ళకి గంతలు కట్టుకొని పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అనుకున్న పరిస్థితి ఈ రోజున బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. చాలా సంతోషం. వాళ్ళు కూడా ఎవరికారు నమ్మకంగా మేమే గెలుస్తాం, 2 చోట్ల గెలుస్తాం. 2 చోట్ల గెలిస్తే కూడా చెప్పాల్సింది ఏంటంటే, మరి ఏం చేస్తే 2వ ఎమ్మెల్యే పోషన్ 2 ఉంచుకుంటారా? ఇది 2 కార్లో లేదా 2 స్కూటర్లు కాదు కదా. రేపు పొద్దున ఒకటి దాకా రిజైన్ చేయాలా? రిజైన్ చేసిన తర్వాత ఈ ప్రజల సొమ్ము సమానం చెప్పాలా? అది కేటీఆర్ కడతారా, కేసీఆర్ గారు కడతారా, అది కవిత గారు కడతారా, మీరు కడతారా చెప్పాలా? అరే ప్రజలకి ఏదైతే ఈ రోజు కావాలో వారి 10 సంవత్సరాల తర్వాత కూడా, ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఈ దేశాన్ని ఇంతకాలం పరిపాలించిన తర్వాత ఇంకా ప్రజల యొక్క జీవితాలు బాగుపడలేదని, ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోయారని చెప్పి ఉద్యమంలో వారిని రెచ్చగొట్టి 1,200 మంది యువకులు బలిదానం తీసుకున్న తర్వాత మీకు అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి వస్తున్న సందర్భంలో ఇప్పటికి కూడా మీరు మాటలకే పరిమితమయ్యారు. కానీ మరి నిరుద్యోగ భృతి అని చెప్పారు. ఇక్కడ ఇంటికి ఉద్యోగం సరే ఇచ్చారా ఇవ్వలేదు తర్వాత సంగతి. కనీసం నిరుద్యోగులకి భృతి ఇచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్పిన ఎరువులు ఏదైతే ఉచితంగా ఇస్తా అని చెప్పింది పాపాన పోలేదు. మీరు చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయినాయో తెలీదు. మరి ఏది చేయకుండా మళ్ళా 3వసారి అధికారంలోకి వస్తున్నప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారికి లోపల ఒక భయం ఉంటుంది. ఈసారి ఎన్నిసార్లు మన గారడీ మాటలు ప్రజలు నమ్ముతారు. ఈసారి డౌట్ వచ్చి కనీసం నేను ఓడిపోతే ఎక్కడో చోట ఎమ్మెల్యేగా ఉండాలా, రేపు పొద్దున అసెంబ్లీలోకి వెళ్ళాలి, తర్వాత ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళా కూడా ఆయన 2 చోట్ల పోటీ చేస్తున్నానని నిదర్శనం. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. 2014 ఆయన 2 చోట్ల పోటీ చేయాలి, 2018 2 సార్లు అప్పుడు లేని కామారెడ్డి, అప్పుడు లేని ఇప్పుడు కొత్తగా ఏం కామారెడ్డి వచ్చిందో, మరి అక్కడ ఎమ్మెల్యే పని చేయట్లేదా? కామారెడ్డి ఎమ్మెల్యే పని చేయట్లేదా? ఆయన మీద చర్య తీసుకున్నారా? పోనీ మీరు ఎందుకు కామారెడ్డికి వెళ్తున్నారు ప్రజలు అందరూ తెలుసు. కాబట్టి దీంట్లో పెద్దగా అంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓటమి భయం పట్టుకున్న తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయి. మునుగోడులో చూసాం మనం, సిపిఎం తెచ్చుకున్నారు, మళ్ళీ వాళ్ళు అటుపోయారు. ఎటుపోతున్నారో అసలు ఎన్ని అలైన్మెంట్స్. మరి అప్పుడేమో సూది దబ్బరం పార్టీలు అని చెప్పినారు వాళ్ళని, సిపిఎం పార్టీలని. ఇదే కేసీఆర్ గారు సూది దబ్బరం పార్టీలు అని చెప్పి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ భుజాల మీద చేసుకొని అబ్బో 6 సూర్యుడు వీరిన మొత్తం ఏమైంది, మళ్ళీ ఎన్నికలైన తీసుకెళ్ళేస్తారు. ఇది బీఆర్ఎస్ యొక్క సిద్ధాంతం, వారి యొక్క నైతికత. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా రానున్న నవంబర్ 30వ తారీఖు ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా వారికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. రైట్ అండి. ఇక లింగం యాదవ్ గారు,
ముందుగా అంటే షర్మిల గారు ఇప్పటి వరకు భారీగా ప్రచారం చేసి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తానంటూ తను ముందుకొచ్చారు. కంగ్రాచులేషన్స్ అండి. లింగం యాదవ్ గారు, మోసపూరిత హామీలన్నీ కాంగ్రెస్ వి అంటూ ఎమ్మెల్సీ కవితకు చేసిన విమర్శలకి సంబంధించి మీ వర్షన్ ఏంటి? ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అండి. మేము కూడా గుర్తించినందుకు మేము కూడా ప్యానల్ ఉన్నామని అట్లీస్ట్ యూ రిమెంబర్ దట్. అంటే వాళ్ళ వర్షన్ వినిపించిన తర్వాత లింగం యాదవ్ గారు దే ఆర్ వెరీ నార్మల్ వాయిస్. నథింగ్ ఎట్ ఆల్ దే ఆర్ నార్మల్ వాయిసెస్ కదా. మీరు చాలా ఇంకొంచెం ఏమంటారు ఫోర్స్ఫుల్ గా మీ వాయిస్ వినిపిస్తారు. ఎందుకంటే ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటున్నప్పుడు మనం మధ్యలో అందుకని ఇప్పుడు మీ వర్షన్ చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తారు. మీరు అన్నట్టు ఇవాళ మేము మొదటి నుంచి చెప్తున్నాం అండి, ఇవాళ తెలంగాణలో తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందే ఇవాళ సబ్బండ వర్గాలకు తెలంగాణలో న్యాయం జరుగుతుందని. మరి 9.5 ఏళ్లుగా ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఏమి చేసిందో ఇవాళ మన అందరికీ తెలుసు. ఇవాళ నీళ్ల పేరు మీద, నిధుల పేరు మీద, నియామకాల పేరు మీద ఏమి జరిగినో ఇవాళ తెలంగాణ అందరు ప్రజలు మోసపోయి గోసపడుతున్నారు. మొన్ననే చూసాం మనం, ఒక టీఎస్పీఎస్ పేపర్ గ్రూప్ 1 2 సార్లు లీకేజ్ అయింది. మరి అదే విధంగా మొత్తం ఇవాళ ఈ గ్రూప్ రాత పరీక్షలో 14 పేపర్ లీకేజ్ అయినాయి. మరి నిన్న కాక మొన్ననే ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ ఇవాళ మనం చెప్పడం కాదు, సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు వచ్చే క్లియర్ గా చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అదే చెప్తుంది, తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం గా తయారైందని. ఇవాళ అది ప్రూవ్ అయింది. మేము ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చెవుల ప్రాజెక్టు కట్టి దాని పేరు మార్చి రీడిజైన్ పేరు మీద ఇలా 1000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయి. ఇవాళ అది ప్రూవ్ అయింది. ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకుంది. అందుకే ఇలా ఒక్క షర్మిల గారే కాదండి, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇలా నాయకులు మీరు అందరూ చూడండి, ఇలా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లేదు, అదే విధంగా రాష్ట్రంలో అధికారం లేదు. మరి అయినా కూడా ఈ నాయకులందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతారు అంటేనే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, రాబోయేది కాంగ్రెస్ పార్టీ. ఈ మనకు తెలిసి ఇలా బీజేపీ నాయకులు అసలు తెలంగాణ బీజేపీ ఎక్కడుందండి? ఇలా వాళ్ళ నాయకులే కనీసం పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. దాదాపు 2018లో 100కు పైగా స్థానాల్లో డిపాజిట్ కూడా రానటువంటి పార్టీ బీజేపీ. వీళ్ళు ఇలా వాళ్ళే చెప్పారు కానీ ఇదే బీఆర్ఎస్ కేంద్రంలో ఎన్నోసార్లు ఎన్ని బిల్లులకు ఇలా బీజేపీకి సపోర్ట్ చేసిందండి. ఇలా బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డి పెట్టింది ఎవరండి? సో ఇదంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. మళ్ళా కొత్తగా వేరు అని మీరు కూడా చూడకూడదు దయచేసి. ఎందుకంటే ఇదే బీజేపీకి సపోర్ట్ చేయడానికి బీఆర్ఎస్ కర్ణాటకలో జేడీఎస్ సపోర్ట్ చేసింది. ఇలా జేడీఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తుందో మన అందరికి తెలియంది కాదు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇలా తెలంగాణలో ప్రజలు చాలా స్పష్టంగా డిసైడ్ అయి ఉన్నారు, రాబోయేది కాంగ్రెస్ పార్టీ. మేము కర్ణాటకలో ఏదైతే 5 గ్యారంటీలు ఇచ్చినామో ఆ 5 గ్యారంటీలకు కర్ణాటక ప్రజలు అక్కడ నమ్మి ఇవాళ అక్కడ మాకు అధికారం కట్టబెట్టారు. ఇవాళ అక్కడ కర్ణాటక ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి అదే విధంగా మేము మా తుక్కగూడలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతోటి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తెలివైన చైతన్యవంతమైనటువంటి ఈ తెలంగాణ సమాజం మా కాంగ్రెస్ పార్టీ వెంబడున్నది. మళ్ళా ఈ కేసీఆర్ మాయమాటలు నమ్మి మోసపోతే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. కనీసం ఎక్కడుండండి ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా వెయిట్ చేస్తుంటే కనీస బాధ్యత కూడా లేకుండా ఇప్పటి వరకు కనీసం స్పందించినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఈ కేసీఆర్ గారు. వీళ్ళు ఇలా ప్రజల గురించి వీళ్ళకి ప్రేమ లేదండి. ఇలా వాళ్ళు ఇచ్చిన ఏదైనా 2014లో 2018లో ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన ఏదైనా హామీ చేశారండి? దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, గిరిజనులకు మైనార్టీలకు 12% రిజర్వేషన్, ఎకరానికి కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలకు నీరు అందిస్తాను, ఇంటికో ఉద్యోగం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఇలా ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందండి? ఇలా దళిత బంధువుల్లోనే 30% కమిషన్ ఇలా స్వయంగా కేసీఆర్ గారే చెప్పారు కండి. ఇలా ఒక దళిత మహిళ తన యొక్క పుస్తక తాడు అమ్ముకొని దళిత బంధులో కమిషన్ ఇస్తున్నటువంటి సంఘటనలు ఇలా తెలంగాణలో జరుగుతున్నాయి. దళితుల మీద, మైనార్టీల మీద, గిరిజనుల మీద ఇలా మనం చూసిన దళిత మహిళల మీద మరియమ్మ కేసు ఏమైంది? ఒక గిరిజన మహిళ మీద పోలీస్ స్టేషన్ లో ఎట్లా లాంటి చేసింది మనం చూడ. అంటే తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ లేదు, ప్రజాస్వామ్యం లేదు, కల్వకుంట్ల రాజ్యాంగం తప్ప ఇక్కడ భారత రాజ్యాంగం అమలు జరగట్లేదు. సో అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇలా మేము ఎక్కడ పోయినా కూడా జనాలు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు తండోపదండాలకు వస్తున్నారు. దీన్ని తట్టుకోలేక ఈ కేసీఆర్ బీజేపీ కలిసి మళ్ళీ వాళ్ళ నాటకాలు ఇలా కొత్త ఏం కాదు. కర్ణాటకలో అక్కడ బుద్ధి చెప్పారు, అయినా కూడా ఇక్కడ మళ్ళా కలిసి వాళ్ళ నాటకాలు వేసి మేమేదో సపరేట్ అని చెప్తున్నారు తప్ప ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. అందుకే ఇలా వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారే వివేక్ గారు అంతా దానికి చేరికల కమిటీ చైర్మన్ ఇలా వాళ్ళందరూ కూడా ఇలా రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఇంకా చాలా మంది కూడా ఇలా కాంగ్రెస్ లో పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా అదే విధంగా ఇలా షర్మిల గారు కూడా వారు అర్థం చేసుకున్నారు. ఈ కేసీఆర్ కు 9.5 ఏళ్లుగా నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇలా నేను వీళ్ళొక్కడే కదా నేను ఈ సందర్భంగా తెలియజేసినట్టే తెలంగాణ ప్రజాస్వామ్యవాదులు, ప్రోగ్రెసివ్లు, డెమోక్రటిక్లు, లిబరల్స్ అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇలా సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే అది అమలు చేస్తామనే నమ్మకం ఇలా ప్రజల్లో ఉంది. అందుకే మేము కర్ణాటకలో మేము వచ్చిన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి. అందుకే ఇలా తెలంగాణలో కూడా అదే విధంగా ఇలా ప్రజలు మాకు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి. ఇలా నేషనల్ జరుగుతున్న సర్వేలన్నీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు అనుకూలంగా ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ 90 పైగా స్థానాలతో ఇలా అధికారంలోకి రాబోతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ ఇలా వాళ్ళ ప్రజల వద్ద పోవడానికి ముఖం లేదండి. బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ప్రజలు తిరగబడుతున్నారు. మనం అందరం చూస్తున్నాం. ఇలా వాళ్ళ కనీసం ఏం చేసిరని పోతారని ప్రజల వద్దకు. ఈ 9.5 ఏళ్ళుగా ఉద్యోగాలు ఇచ్చిరా? ఇలా తెలంగాణ తల్లుల కడుపుకోత పోసిందండి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్ని పేపర్ లీకేజీలు అండి, ఎక్కడైనా చూసినావా? అందుకే నేను ఏమంటున్నట్టే ఇది పేపర్ లీకేజీల, ఇలా కాళేశ్వరం లీకేజీ, పేపర్ లీకేజీల ప్యాకేజీల ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం. వీళ్ళ ప్రజల పైన ప్రేమ లేదు, తెలంగాణలో స్వేచ్ఛ లేదు, ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం అమల్లో లేదు. ఎక్కడైనా సెక్రటరీ వెళ్ళిపోతారా అండి? ఎక్కడి నుంచి పాలన చేస్తారండి? ప్రజాస్వామ్యంలో ఫామ్ హౌస్ల నుంచి పాలన అండి. అందుకే ఇలా ఈ నియంతృత్వ గడిలను కూడగొట్టాలంటే ఏకైక మార్గం కాంగ్రెస్ పార్టీని ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజలు మా వెంబడి నడుస్తున్నారు. డెఫినెట్ కూడా మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మేడిగా ఇలా కాళేశ్వరం జరిగిన అవినీతిని డెఫినెట్ కూడా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నాం. డెఫినెట్ కూడా వేసి జరిగే తప్పిదాలను డెఫినెట్ కూడా చట్టపరంగా శిక్షించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇలా తెలంగాణ ఇచ్చింది ఎందుకండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరుగుతుందనే కదా. ఇలా తెలంగాణ సహజ వనరులు, దోపిడీ, సంపద ఇవన్నీ ఎవరు దోషపెడుతున్నారండి? ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేము ఏమనుకున్నాం? తెలంగాణ సంపద, తెలంగాణ వనరులు తెలంగాణ వాళ్ళకే చెందాలి అనుకున్నాం. మరి ఇలా ఎవరికి పోతుందండి? ఈ మెగా కృష్ణారెడ్డి ఎక్కడ వ్యక్తులండి? అంటే ఈ తెలంగాణ సంపద అంతా కూడా మళ్ళా బయట వ్యక్తులకే దోషపెడుతున్నారు కేసీఆర్ గారు. అందుకే మేము మళ్ళా చెప్తున్నాం, ఈ తెలంగాణ సమాజానికి కేసీఆర్ మాయమాటలు నమ్మి మోసపోవద్దు. మళ్ళా మోసపోతే గోసపడతారు. 9.5 ఏళ్ళుగా మనం గోసపోయినాం. రైట్ అండి. అనిల్ గారు, వీటన్నిటికీ సమాధానం ఏం చెప్తారు? ఎట్ ద సేమ్ టైం ప్రతి దాంట్లో అంటే సంక్షేమ పథకాలు 90% అమలు చేశామనే మీరే వస్తున్న విమర్శలకి సంబంధించి కానీ, లోటుపాట్లకి సంబంధించి కానీ ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ప్రతిపక్షాలు విమర్శించాయని కాకుండా నిన్న నైట్ గురువారం సాయంత్రం ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు బంధుకి సంబంధించి భూములున్న వాళ్ళకే కేసీఆర్ ఇస్తున్నారు, నా చావుకి సీఎం కేసీఆరే ఇది అంటూ తను ఒక వచ్చి రాని తెలుగులో ఒక లెటర్ రాసి తను చనిపోయిన సంఘటన మీద అసలు మీరే సమాధానం చెప్తారు? సో ప్రతిపక్షాలంటే విమర్శలు చేస్తూ ఉంటాయి, బట్ ఆధారంతో సహా ఒక సంఘటన మనకు కనిపిస్తోంది. నెల రోజుల్లో మీరు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. ఒక నిమిషం నేను చిన్న విషయం చెప్తా. అకార్డింగ్ టు ఎన్సీఆర్బి రికార్డ్ ప్రకారం దాదాపు 10,000 మంది రైతులు తెలంగాణ వచ్చినాక ఆత్మహత్యలు చేసుకురండి. మీరు దేశంలోనే రైతుల ఆత్మహత్యలో తెలంగాణలో 2వ స్థానం ఉంది ఇలా దేశంలో. ఇలా వాళ్ళు రైతుల గురించి చెప్పమా బ్రదరే మీరే మాట్లాడతారా? ఇది అసలు డిబేటా లేకపోతే ప్రసంగాలు ఇచ్చే వేదిక? నాకు కూడా తెలియాలి. నేనేమో ఎందుకంటే మిగతా సోదరులు కూడా మాట్లాడాలని చెప్పేసి నేనే ఎక్కువ మాట్లాడిన కావచ్చు. నేను వదిలేసిన తర్వాత మన బీజేపీ లేదు, పేషెన్సీ లేకపోవడం లేదు. ఇంకా చెప్పండి అనిల్ గారు, చెప్పండి. డిబేట్ నేను ప్రశ్నించాలి, మీరు ప్రశ్నించాలి, నేను సమాధానం చెప్పాలి, మళ్ళీ మాట్లాడాలి. ఇక దాన్ని వాసుదేవరావు సార్ ఉండి మీరు మాట్లాడద్దు అన్న తర్వాత సరే మరి ఇక మాట్లాడుకొని ఇంకుంటా కూర్చున్నాం. ప్రశ్నించకపోతే ప్రతిపక్ష వాళ్ళని ప్రశ్నిస్తారా అండి?
ఇది కనీసం ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించాలి? మీరే ప్రశ్నించాలి. కానీ మీరు ఉన్నారని తెలవాలంటే కూడా మా పేరు తలవాలే. మీరు ఉన్నారని తెలవాలంటే మా పేరు తెలవాలి. నమ్మకండి, ఉన్న ముచ్చట చెప్తున్నా. మీరు ఉన్నారని తెలవాలంటే మా పేరు తెలవాలి. మా పేరు తెలవకపోతే మీకు అసలు ఎంట్రీ లేదు, తెలంగాణ ఎంట్రీ లేదు. నేను చెప్తున్నా కదా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు, అదే ఉద్యమ నాయకుడు పరిపాలన దక్షుడే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్ష తెలంగాణ రాష్ట్రంగా పరిపాలిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టీబీజేపీ తెలంగాణ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిర్రు, ఇంకొకరు అయ్యిర్రు అంటే అది దానికి కారణం, ఆ గౌరవానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు. ఈ రోజు ఒక ఇక నేను ఎందుకంటే విమర్శలకు పోదలుచుకోలే, టీపీసీసీ అనే పదం వచ్చిందంటే కారణం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కాబట్టి లేదుగా. మీరు చెప్పిర్రు, విన్నా నేను చెప్పింది వినుడిగా. మీరు ప్రశ్నించిన మీ ప్రశ్నలు నాకు తెచ్చి అయిపోయినాయి. మాట్లాడండి. ఇట్లా డిబేట్ లా మధ్యలో ఇంటర్ఫియరెన్స్ కావద్దు అన్నారు కాబట్టి ఆగిన. గౌరవం కాపాడకపోతే నేను ఇంటర్ఫియరెన్స్ అయితే మీ ఇద్దరు మాట్లాడలేదు. ఇట్స్ వెరీ సీరియస్. ఎందుకంటే నేను 100% చెప్తున్నా, మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఉన్నది. మీ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్తామండి. ప్రజలకు మేము ఆన్సరబుల్. కానీ మీరెవరండి మమ్మల్ని అడగడానికి? మీకు సమాధానం ఏంది? మీరు చెప్పేది అసలు మీద ప్రశ్నలే లేవు. మీ అన్ని కల్లిబోలి మాటలు. అసలు మీకు ప్రశ్నలకు సమాధానాలు ఉండయి ఎక్కడ కూడా. ఏం ప్రశ్నలు అంటున్నా? తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరని కలిపొల్లి మాటలు చెప్పి కర్ణాటకలో నుంచి 5 గంటల కరెంట్ ఇస్తున్నాం గొప్పగా చెప్పుకునే అతిపెద్ద పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. మీరు మమ్మల్ని ప్రశ్నించడం, మేము సమాధానం చెప్పుడు ఎందుకండి? తెలంగాణలో మాదండి. రైతులు అనే పదానికి రైతుకు గౌరవాన్ని ఇచ్చి గల్లెత్తుకుని రైతు ఈ రోజు పంటలు పండించుకొని వాటిని అమ్ముకొని ఈ రోజు రైతే రాజుగా బతుకుతున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మీరు ఏ సర్వేలు తెప్పించుకొని, ఏ రిపోర్టు తెప్పించుకొని అది వాస్తవం. ఈ వాటిని చర్చ పెడదామంటే ఒక రోజు పెడతాం, దానిలో డిస్కస్ ఎలాంటి లేదు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ రైతు బంధు వేస్తున్నామని, ఇక్కడ రైతు సంబంధించిన సంక్షేమ ఫలాలు చేస్తున్నామని వీటిని కాపీ కొట్టిన నాయకుడు నరేంద్ర మోడీ. అక్కడ మళ్ళొక పథకాన్ని పెట్టి సేమ్ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు ఏ విధంగా అయితే పెడుతున్నామో అవి ప్రపంచ వ్యాప్తంగా కూడా పేరెన్నికగానే వాటిని కాపీ కొట్టి దేశంలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ. ఎవరికి చెప్తున్నారు సార్? ఎవరి మధ్యలోనైనా ఉన్నది సంక్షేమ ఫలాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు నమ్ముతా ఉన్నారు. మీకేం సంబంధం? మీరు కేసీఆర్ అనే పదం లేకపోతే మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రీ లేదు. కేసీఆర్ ను తిడితేనే మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రీ. కేసీఆర్ అనే పదాన్ని తెల్లారు చేస్తే జపిస్తేనే మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రీ. మీరు కూడా మాట్లాడితే మేమేం చెప్తాం సార్? మొన్న గెలిచినటువంటి కర్ణాటకలో కూడా కష్టమైపోయి అక్కడ పరిస్థితులు మంచిగా లేక బయటకు తిరుగుతున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుడు మేమినుడు. కుంభకోణాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్తే మేమినుడు. ఎట్లా సార్? ఇవన్నీ ఉత్తముచ్చట్లు, ఇవన్నీ పక్కకు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఉద్యమ నాయకుడే పరిపాలనా దక్షుడై ఈ రోజు దొంగల చేతి నుండి కాపాడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ గద్దర్లా తన్నుకోపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి విచ్చేసినారు. మళ్ళీ నేనేమంటున్నా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు మాట్లాడదలుచుకోలే ఆంధ్ర వాళ్ళని అవని ఇవని కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తెలంగాణ గౌరవిస్తాడు. మేము కూడా వారిని గౌరవిస్తాం. అందరికి కూడా సంక్షేమ ఫలాలు అందించే విధంగా ప్రభుత్వం ముందు. అంటే అనిల్ గారు అందరికీ కాదు, అనిల్ గారు అందరికీ సమాధానం చెప్పకండి. ఇప్పుడు మీరన్న పాయింట్ తీద్దాము. అదే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఇంతమంది ప్రాణార్పణం చేశారు. కేసీఆర్ ఒక్కరే కాదు, అందరూ కలిసి వచ్చారు కేసీఆర్ మీద నమ్మకంతో. సో కనీసం ఉద్యమకారులకైనా మీరు న్యాయం చేశారా? ఉద్యమకారులకైనా న్యాయం జరిగిందా? మిగిలిన వర్గాలన్నీ వదిలేసేయండి.
నాకు ప్రశ్న, నేను మాట్లాడతా. మీరు అవకాశం ఇస్తారంటే ఇక మీరు ఎవరు మాట్లాడారు, నేనే మాట్లాడతా. చెప్పండి అనిల్ గారు. చెప్తున్నా మేడం, ఉద్యమకారులకు, విద్యార్థి ఉద్యమ నాయకులకు ఈ రోజు అవకాశాలు ఇచ్చి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, తదితర కార్పొరేషన్ చైర్మన్లుగా వివిధ హోదాల్లో పెట్టి ఈ రోజు యువతకు, విద్యార్థులకు పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ గారు. ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా? ఎంతమంది యువకులను, ఎంతమంది విద్యార్థులను ఇక్కడ ఎమ్మెల్యేలుగా, సాధారణ మధ్య తరగతి బిలో పావర్టీ లైన్ కు కింద ఉన్నటువంటి మాలాంటి అనేక మంది విద్యార్థి నాయకులను ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ గా. కానీ అనిల్ గారు, ఏ యూనివర్సిటీ అయితే ఉద్యమానికి ఆద్యం పోసిందో, ఏ యూనివర్సిటీ ఉద్యమానికి ఆద్యం పోసిందో అదే యూనివర్సిటీలో ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఏ యూనివర్సిటీలో ఉద్యమానికి ఆద్యం పోసిందో ఆ విద్యార్థి నాయకుల నుంచే సీఎం కేసీఆర్ కి ఎందుకు వ్యతిరేకత వస్తోంది? ఎక్కడ వస్తుంది మేడం? అదే ఇప్పుడు మేడం ప్రశ్నకు మీరు ఎదురుగా ఆధారాలు అన్ని కనిపిస్తున్నా మీరు ఎక్కడొస్తుంది అంటే నేనేం చెప్తాను అనిల్ గారు? ఉద్యోగాల గురించి స్టిల్ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దాన్ని ఖచ్చితంగా మనం ప్రతిపక్షాల మీద వెయ్యలేము. ఎందుకంటే వాళ్ళు చెయ్యలేదు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు, మీరు చేసి చూపించాలి. 9 ఏళ్ల పాలనలో ఇప్పటి వరకు ఉద్యోగాలకి నోటిఫికేషన్, ఉప ఎన్నికలు ఉంటేనే నోటిఫికేషన్లు వస్తాయి. ఎందుకు? ఎవరన్నది? ఉప ఎన్నిక ఎక్కడిది? ఇది సాధారణ ఎన్నిక. ఉప ఎన్నిక ఎక్కడి మేడం? ఇది సాధారణ ఎన్నిక. ఈ మధ్య కాలంలో 9 ఏళ్లలో ఎన్ని ఉప ఎన్నికలు జరగలేదండి ఇక్కడ. నేను చెప్తానండి. చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున, నేను ఒక లైబ్రరీ చైర్మన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా లైవ్ గా చూసి లైవ్ గా నడిపిస్తున్నా చెప్తున్నా. దీనిలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రంలో గత చరిత్రలో ఏనాడు లేని విధంగా ఈ రోజు భారీ బొనాంజా లాగా ఉద్యోగ నోటిఫికేషన్లు పెద్ద ఎత్తున గత 6 సంవత్సరం నుండి 6 నెలలుగా పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఆ నోటిఫికేషన్లలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి, ఉద్యోగ నియామకాలు అయినాయి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అది మీ అందరికి కూడా తెలుసు. ఎక్కడో ఒకరు చేసిన దానికి మిస్టేక్ గా ప్రభుత్వాన్ని నిందించే ఈ నాయకులు వీళ్ళు గౌరవించాలి. అసలు ఏం జరిగింది? ఇది ప్రభుత్వ తప్పిదమా, ఎక్కడో సాధారణ వ్యక్తి తప్పిదమా? ఓకే, ఆ తప్పిదం జరిగింది. దానికి రెక్టిఫికేషన్ గా భాగంగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఎంక్వైరీలు జరిగినాయి, వాటి మీద చర్యలు తీసుకున్నారు. వాటిలో భాగంగా కొంత డేట్లు చేంజ్ అయినందున చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవే. కానీ విద్యార్థులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏ పేద విద్యార్థి కూడా ప్రైవేటు ఇన్స్టిట్యూట్లకు పోకుండా ప్రభుత్వ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ, ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తూ, అందరినీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ, వాళ్ళకి సకల సౌకర్యాలు ఇస్తూ, ఎక్కడ నిరుద్యోగ యువత ఉన్నదో వారు చదువుకోవడానికి వారికి ఉచిత ఏం మాట్లాడుతున్నా బాధ్యతగా నేను రైట్ అనిల్ గారు, లింగం యాదవ్ గారు ఒక్కసారి అండి మనం వాసుదేవరావు గారితో మాట్లాడదాం ప్లీజ్. అనిల్ గారు రైట్ అనిల్ గారు, లింగం యాదవ్ గారు 9 ఒక చదువుకున్న మళ్ళా కనీసం చెప్పుకోవడానికి సాక్ష్యాధారంతో సాయిస్తా. రైట్ అనిల్ గారు, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. తెలియకుండా మాట్లాడుతూ ఇష్టం చర్చ చేద్దాం. ఉస్మాన్ రైట్ అనిల్ గారు, ఎన్ని ఉద్యోగాలు ఆన్గోయింగ్ ఉన్నది, ఇప్పటి వరకు ఎంత మంది విద్యార్థులు. రైట్ అనిల్ గారు, ఓకే. 12 పేపర్ లీక్ అయినాయి.
మీ చేతగాని దత్తమ్మ ప్రభుత్వం ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ నే 2 సార్లు లీకేజ్ అయినాయి. ఇంత దత్తమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం దేశ మీ కుంభకోణాల కీరపైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని ప్రజలు విద్యార్థులు యువత. రైట్ అండి. లింగం యాదవ్ గారు, అనిల్ గారు ప్లీజ్ ఒక్కసారి వాసుదేవరావు గారికి కూడా ఆప్షన్ ఇద్దామండి. వాసుదేవరావు గారు మీరు చెప్పండి. ఇంతకు ముందు అనిల్ గారు అన్నట్టుగా ప్లీజ్ లింగం యాదవ్ గారు రైట్ రైట్ ఒక్క నిమిషం అండి. నేను ఒక చిన్న చెప్పండి వాసుదేవ్ గారు చెప్పండి. వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టినాం. ఈ 4000 కోట్లు లాగోడు ఇటే గురించి ఇది 13 ఏప్రిల్ 2017 కేసీఆర్ గారు చెప్పిన మా విషయం అమ్మ ప్రెస్ మీట్ లో. ఈ విషయం నిన్న తర్వాత దేశమే ఆగమైపోతుంది. కేసీఆర్ దేవుడు అందుకే పుట్టించిండేమో. 55 లక్షల రైతులు ఉన్నారు. 13 లక్షల టన్నులు యూరియా కావాలి, 11 లక్షల డిఏపి కావాలి, ఇంకో 1.5 లక్షల ఫాస్ఫేట్ కావాలి. మొత్తం కూడా మొత్తం ఉచితంగా ఇస్తానని చెప్పింది కేసీఆర్ గారు. ఇక్కడ 2017 ఇప్పుడు 2023. ఇందాడ అనిల్ గారు అంటున్నారు రైతులకి మేము తెగ చేసేసినామని. రైతులకి ఏం చేయలే. రైతులకి మీరు ఇచ్చింది రైతు బంధం చెప్పి అరే ఉండన్న రైతు బంధం అని చెప్పి అదొక్కటి తప్పించి మిగిలిన అన్ని బంద్ పెట్టారు. వాళ్ళకి మిగిలిన అన్ని బంద్ పెట్టారు. ఈ రోజున ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలన రోజున చెప్పులు లైన్ లో పెట్టిన ఎరువుల షాపుల దగ్గర బ్లాక్ మార్కెటింగ్, బ్లాక్ దందాలు జరుగుతుంటే చెప్పులు పెట్టుకొని రైతులు రాత్రి వచ్చి పడుకునేటోళ్ళు. మా ఊరు ఏ ఊర్లోనే కనుక్కోండి, గుండె మీద చేసి చెప్పండి రైతులు ఎంత కోసపడ్డారు. ఈ రోజున రైతులకి ఎరువుల్ని ఒక్క రైతు కూడా ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా రైతులకి ఎరువులు ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. ప్రతి రైతుకి దాదాపు 23,000 రూపాయలు వస్తుంది. ఈ రోజున మేమిచ్చే సబ్సిడీ ఏదైతే ఎరువులకు ఉందో ఈరోజు ఎక్కడ ఏ రైతుని అడగండి, ఏ రైతు అన్నా ఎరువుల కోసం చూస్తున్నాడు అనేది. ఈ కేసీఆర్ గారు ఏం చెప్పారు, ఈ మొత్తాన్ని అసలు మొత్తం ఉచితం అని చెప్పిండు. కాబట్టి దానికి కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ అన్ని గుర్తు చేయాలని చెప్తున్నాను. తర్వాత అసలు ఈ పరిస్థితి రావడం కారణమే కాంగ్రెస్ పార్టీ. అరే ఇదే ఉద్యమాన్ని 3 సార్లు అంచరాడు. 1965లో మొదటి తొలి దశలో అంటే అసలు 1953లోనే ఈ యొక్క తెలంగాణ ప్రజలకి ఆకాంక్షలకి విరుద్ధంగా కలిపారు, ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. తర్వాత 1969లో 365 మందిని చంపేశారు. 2004 నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, 1953లో కాంగ్రెస్ పార్టీ ఉంది, 2014 నుంచి 14 కాంగ్రెస్ పార్టీ ఉంది. అరే 1200 చచ్చే వరకు కూడా చూసి మేమిచ్చాం శవాల మీద మరణాలు చెల్లినట్టుగా మేమే మరణాలు చెల్లినట్టు చంపింది ఎవరు? అరే 1200 మంది బలిదానాలు అయ్యే వరకు మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ వాళ్ళతో అంటగాగింది. వాళ్ళది ప్రభుత్వంలో ఉంది, మరి వాళ్ళతో కలిసి పోటీ చేసింది. వాళ్ళు చెప్తారు మేము బీఆర్ఎస్ ఒకటి, వీళ్ళు చెప్తారు కాంగ్రెస్ బీఆర్ఎస్. ఏమన్నా నవ్వటానికైనా నవ్వు రావాలి కదా. కలిసి పోటీ చేసింది వాళ్ళు, కలిసి ప్రభుత్వంలో పనిచేసింది వాళ్ళు. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ తో పోటీ పనిచేయలే, ఎక్కడ గవర్నమెంట్ లేదు. బీఆర్ఎస్ ఎప్పుడు గవర్నమెంట్ లేము. వాళ్ళు మాకు వేదాలు చెప్తున్నట్టుంది. మరి ఏమి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలు చూస్తున్నారా అనుకుంటున్నారు, చూడలేదు అనుకుంటున్నారా? మీరు ఏం చెప్తే నమ్ముతారు అనుకుంటున్నారు? అర్థం కావట్లేదు. ఈ యొక్క సమాధానానికి అనిల్ గారు చెప్పాలా. మరి ఎరువుల పరిస్థితి ఏంటో చెప్పాలి ఒకసారి. ఎప్పుడు ఉచితంగా 2017లో ఇచ్చారు, 2017లో చెప్పిన అనౌన్స్మెంట్, దానికి ఏం చెప్తారు ఒకసారి అనిల్ గారు చెప్తే బాగుంటుంది. ఒక నిమిషం నాకు అవగాహన ఇవ్వండి. ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు మేడం. ఇప్పుడు ఒక నిమిషం 1 by 1 చెప్పండి ఎవరి వర్షన్ అయినా, ఎందుకంటే ఎవరి వర్షన్ కూడా పూర్తిగా వెళ్ళదు. నేనేమంటున్నా చెప్పండి. నేనేమంటున్నా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ప్రపంచాన్ని పక్కన దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో. ఈ రోజు అనిల్ గారు సీఎం కేసీఆర్ పెట్టిన పథకాలని కానీ ఎవ్వరూ దాన్ని తప్పు పట్టట్లేదండి. కానీ మీరు ఎంత వరకు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు? నిజంగానే అర్హులకి అందరికి వెళ్తున్నాయని క్రాస్ చెక్ చేసుకున్నారా మీరు? నేనేమంటున్నా, మేము క్రాస్ చెక్ చేసుకున్నాం. మా వ్యూహం మాకున్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎప్పుడు పెట్టుబడి సాయం అందించి రైతులు సుభిక్షంగా ఆనందంగా బ్రహ్మాండంగా ఎవలకు చేతు చాపకుండా బతుకుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రోజు రైతులు అప్పులు చేసి ఆ అప్పులకు మిట్టీలు కట్టి అవి ఉన్నాయి అమ్ముకుంటే ఆడికాడికి అయ్యే పరిస్థితిలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఆనందంగా వాళ్ళు రైతులు పంట వేద్దామని ముందుకు పోయే సమయంలోనే వాళ్ళకు కవీమని పెట్టుబడి సాయం పడడం, ఆ పెట్టుబడి సాయంతో వాళ్ళు వాటికి సంబంధించిన సరుకులను తీసుకోవడం, వాళ్ళు
పంటలు వేసుకోవడం, ఆ పంటలు వచ్చినాయి మళ్ళీ మంచి బ్రహ్మాండంగా కొనుగోలులో కూడా ఇలాంటి జాప్యం లేకుండా కొనుగోలు చేయడం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎన్ని క్వెరీలు పెట్టినా ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయి కొనుగోలు కంప్లీట్ చేసి పూర్తి స్థాయి సుభిక్ష రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. రైతుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ లేదు. రైతుల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. మేము మొట్టమొదటిసారి కూడా ఇదే ఉద్యమ పార్టీ రైతులను నమ్ముకున్నది. రైతే రాజైతేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి నమ్మిన నాయకుడు కేసీఆర్ గారు. అదే రైతులు రాజు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు రైతులు సుభిక్షంగా ఉన్నారు, రైతులు ఆనందంగా ఉన్నారు. ఇంటర్ఫియర్ కావద్దు, అయితేనే మాట్లాడతాం. నేను ఇంటర్ఫియర్ అయితే నేను ఇంటర్ఫియర్ అయితే మీరు ఫీల్ కావద్దు. మీరు ఫీల్ కావద్దు. నేను అడిగిన ఒకటే ప్రశ్న, మీరు ఇష్టం వినపోతే ఎట్లా? నువ్వు వినపోతే మీ మాటలు నేను కూడా వినం కదా. మీ మాటలు ప్రజలు వినక నేను మాటలు ప్రజలు వినరా? బరాబర్ మేడం. పెట్టుబడి సాయం అందించి రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి కేసీఆర్ గారు చెప్పిన ఆన్సర్ చెప్పండి. ఏమో చెప్తా ప్రసంగం నీ ఎరువులు మా సార్ చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా. రైతులకు అండగా ఉంటాం, ఇవన్నిటికీ ఇబ్బంది లేకుండా చేస్తాం. 6 సంవత్సరాలు అయిపోయింది. ఎరువులు ఇస్తున్నారా లేదని అడుగుతుంటే ఏమో ప్రసంగం ఎందుకన్నా? అరే ఎరువులకు వాటికే పెట్టుబడి సాయం ఇస్తామండి. మీకు ఏం మాట్లాడుతున్నాము? బ్రహ్మాండాలు బండలు అయిపోతున్నాయి. పంపిస్తాను, లింక్ పంపిస్తాను. నేను కూడా మోడీ మాట్లాడిన మాటలు ముచ్చట్లు కాదు, నేను చెప్పేది నాలే. ఈ ముచ్చటి రైతులు పెట్టుబడి సాయం అందించే దానిలో ఇవన్నీ రావా? ఉచితంగా అంటే మళ్ళీ ఎరువు స్పెషల్ ఇస్తే నీకు తృప్తి కలుగుతుంది సార్. నాకు అర్థం లింగం యాదవ్ గారు చెప్పండి. జరిగింది, 2వ దఫాలో జరిగేసరికి ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది జరగదు అని చెప్పేసి రైతుల పక్షపాతులా రైట్ అనిల్ గారు, రైట్ అనిల్ గారు ఒక్క నిమిషం అండి. రైతులకు అన్యాయం చేసిన పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు మాట్లాడుతున్నారు ఇబ్బంది లేదు. రైట్ అనిల్ గారు అందుకనే కదా అధికారం మీకు వచ్చింది. మీ దగ్గర ఇవే విమర్శలు వస్తున్నాయి కదా. లింగం గారు చెప్పండి. ఏంటంటే ఇంకా మీరు అసలు మీరు మిత్రులు ఉన్నారని కూడా యు ఆర్ నాట్ రికగ్నైజింగ్. వాట్ ఇస్ దిస్? ఇఫ్ దిస్ ఇస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారని రికగ్నైజ్ చేయాలి మీరు. అటు ప్రజలు రికగ్నైజ్ చేయక, మీరు రికగ్నైజ్ చేయక ఎన్నో మాటలు ఎక్కడికో మాటలు. మేడం తప్పు మేడం, మీరు రికగ్నైజ్ చేయాలి వాళ్ళని. పాపం ఏం మాట్లాడతావు? మినిమం ప్రజాస్వామ్యవాదిగా ఒక గివ్ ఇట్ ఛాన్స్ టు అదర్. నువ్వేం మాట్లాడతావా? నీకేం తెలుసా? రాజ్యాంగం నుంచి ప్రజాస్వామ్యం అంటే కథ మనకే వస్తాం. వయాగియా గౌరవంగా మాట్లాడి నేర్చుకో. లేకపోతే పార్టీలు ఉంటాయి, ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛ లేదు, నియంతృత్వం ఉంది. అదే లేదు. నీ మాటల్లో నీకు ఏం చేస్తుండో నీ మాటల్లో కనబడుతుంది. నువ్వు అధికారంలో ఉన్నావు 9.5 ఏళ్లుగా. ఏం చేసినావు? దాని మీద సమాధానం చెప్పండి. ఇలా కౌలు రైతులకు నువ్వేం చేసినావు? ఇదే నల్ల చట్టాలు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే దానికి సపోర్ట్ చేసింది మీరు కదా. మీరు దాని గురించి మాట్లాడి ఇలా కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ రైతులకు ఏం మేలు చేసింది? ఇలా బీజేపీ రైతుల వ్యతిరేక ప్రభుత్వం. మరి ఆ బిల్లులకు మీరు సపోర్ట్ చేసింది నిజం కదా?
నువ్వు దాని గురించి మాట్లాడు. నువ్వు అధికారంలో చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. అంటే నీకంటే ఎక్కువ ఎవరు రైతులు చట్టాలు నీకు చదువుకున్న వ్యక్తిగా మాట్లాడండి. ఇలా సమాజం ప్రోత్సహిస్తే నీకంటే ఎక్కువ వస్తువులు ఉంటారు. ఓటు ప్రజలు బుద్ధి చెప్తారు. అందుకే ఇష్టం మాట్లాడకు. నేను చెప్పేది ఇష్టం మాట్లాడతాను. కానీ చర్చ కష్టమైపోతుంది. మీరు ప్రజలకు ఏం చేసిరో చెప్పండి. కాళేశ్వరం డ్యామ్ మీద చెప్పాను, దాని గురించి మాట్లాడు. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడు. ఎన్సీఆర్పీ రిపోర్ట్ ప్రకారం 10,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా నిన్నగాక మొన్ననే రైతులు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యలు చేసుకున్నారు. నువ్వు దాని గురించి మాట్లాడు. రైతులకు ఆనాడు మేము ఉచిత విద్యుత్ ఇచ్చినావు, 24 గంటలు 2 లక్షల రుణమాఫీ చేసినావు. నువ్వు ఇలా కౌలు రైతుల గురించి మాట్లాడావా? పంట నష్టం గురించి మాట్లాడినావా? నువ్వు దాని గురించి ఇలా ఎవరు ఇక్కడ తక్కువ కాదు, నీకంటే ఎక్కువ చేయగలుగుతావు, నీకంటే ఎక్కువ చదువుకున్నాను. కానీ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి మనం. అనిల్ గారు లింగం గారు నేను చెప్తా గిట్లా మాట్లాడుకుంటూ ఏదో మాట్లాడదలుచుకున్నాడు, ఖరాబ్ చేయదలుచుకున్నాడు. ఒక్క నిమిషం అండి. ముచ్చని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా లైట్ చూసుకొని నేను చెప్పేది నువ్వు ఇప్పుడు ఆయన ప్రశ్నకు ఆన్సర్ చెప్తున్నా. మాటల్లో కనబడుతుంది అండి. మీ ఆదేశ పప్పు తెలంగాణ పప్పు ఒక రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యవాదిగా నేను మాట్లాడుతున్నావు. నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు. కనబడుతుందా అంటున్నా. మీరు ఎవరు స్టార్ట్ చేశారు? ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఏదో అంటున్నారు. ఇలా తాళదనే వాడు ఉంటే తగలదనే వాడు వస్తాడు. ఇలా మీకు అధికారం ఉందని కోరుతుంటారు. రేపు ఇదే అధికారం ఈ ప్రజల చేతి ఎన్నికైన ప్రభుత్వాలు ఈ ప్రజల్ని మిమ్మల్ని ఎక్కడ ఊకబెడతారో భారత రాజ్యాంగం ద్వారా. రైట్ లింగం యాదవ్ గారు ఓకే అండి. అనిల్ గారు రైట్ అనిల్ గారు లింగం యాదవ్ గారు మీ మాక్సిమం టైం మీరు కంప్లీట్ గా యూటిలైజ్ చేస్తున్నారండి. కంప్లీట్ గా అంటే వీధి రౌడీలు ఎలా కొట్టుకుంటారో అలాగే ఉంది, డిబేట్ లాగా లేదు. లింగం యాదవ్ గారు నేను మాక్సిమం టైం నేను మీకు ఇచ్చాను, బట్ మీరు చేసే విమర్శలు మీకు ఆ టైం తెలియలేదు అంతే. ఫైనల్ గా వాసుదేవర గారు మీరు ఒక్కటి కంక్లూజన్ చెప్పి మీరు క్లోజ్ చేయండి అంతే. మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకండి ప్లీజ్. కొన్ని విషయాలైనా కనీసం తెలియనివ్వండి. ఆర్గ్యుమెంట్ ఆపేసి 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందమ్మా. 2014 వరకు కూడా ఈ యొక్క దేశాన్ని అతి ఎక్కువ కాలం మధ్యలో ఒక 3 సంవత్సరాలు తప్పితే అతి ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. దాదాపు ఈ 75 సంవత్సరాల్లో దాదాపు ఈ 10 తీసేస్తే మధ్యలో 15 తీసేస్తే 63-64 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి కాంగ్రెస్ పార్టీ 63-64 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా వారికి అసలు నైతిక హక్కు ఉందా అంటున్నా. ఇంకా మేము రుణమాఫీలు చేస్తాం, ఇంకా జనాలకు మేము ఉచితాలు ఇస్తాం. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు తమ జీవితాలని తమ కాళ్ళ మీద నిలబడి నడుపుకునే పరిస్థితి రాకుండా వాళ్ళని ఎప్పుడు కూడా ప్రభుత్వాల వైపు ఎదురు చూసే పరిస్థితి తీసుకొచ్చింది ఈ యొక్క 2 ప్రభుత్వాలు. అంటే ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ కూడా అదే పద్ధతిలో వారికి మించి వారికి మించి ఇలా మరి ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు దేశ పరిస్థితి అరే మీరు బాగా